అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. అబ్దుల్లా ఇబ్న్ అమర్ ఇబ్న్ అల్ ఆస్ ఈ హదీసును వివరించారు. ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను మరియు నా ఉమ్మత్ను ఖుర్బానీ రోజున పండుగ జరుపుకోండి అని ఆదేశించారు. అప్పుడు ఒకతను, ఒకవేళ నాకు పాలు లేదా వేరే ఉపయోగం కోసం అప్పు చేసి తీసుకువచ్చిన ఆడమేక లేదా ఆడ ఉంటే తప్ప వేరే జంతువు దొరక్కపోతే అప్పుడు నేను వీటిలో ఒక జంతువును ఖుర్బానీ ఇవ్వొచ్చా అని అడిగాడు. అప్పుడు ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, లేదు, కానీ నువ్వు నీ తల వెంట్రికలు గోళ్లను కట్ చేయించుకోవాలి, మీసాలను చిన్నగా చేయాలి మరియు గుప్తాంగ్ దగ్గర జుట్టు అనగా జగన జుట్టును షేవ్ చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దృష్టిలో ఇదే నీ కుర్బానీ కింద పరిగణింపబడుతుంది. మరో హదీసులో ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఉత్తమమైన సత్కా అంటే దానం ఏది అంటే అందులో ఒక ఆడ ఉంటే బిడ్డను జన్మనిచ్చింది మరియు చాలా పాలు ఇవ్వగలదు, లేదా ఒక ఆడమేక ఏదైతే చాలా పాలు ఇవ్వగలదు, వీటిలో ఒకటి అవసరమున్న వారికి దానం ఇవ్వటం. దాంతో ఆ సత్కా పొందినవాడు పొద్దున్న సాయంత్రం ఒక కటోరా పాలు తీసి దానిని ఉపయోగించగలుగుతున్నాడు. మరో హదీసులో ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీరందరూ ఆవు పాలు తాగండి, ఎందుకంటే అది అన్ని రకాల మొక్కలను తింటుంది మరియు ఆ పాలు ప్రతి వ్యాధికి నివారణ. మరో హదీసులో అబ్దుల్లా ఇబ్న్ మసూద్, సుహైబ్ మరియు ములైకా బింత్ అమర్ రజియల్లాహు తఆలా అన్హు ఈ హదీసును తెలిపారు. ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఆవు పాలు తాగండి, ఎందుకంటే అందులో వ్యాధులకు నివారణ ఉంది. దాని మక్కన్ ఘీలో కూడా వ్యాధులకు నివారణ ఉంది, కానీ దాని మాంసంతో జాగ్రత్త, ఎందుకంటే అది వ్యాధులకు దారి తీస్తుంది. ఉలేమా అనగా ఇస్లాం గురించి పరిజ్ఞానం ఉన్న వారి ప్రకారం ఈ హదీసులో మాంసం జాగ్రత్త అనగా ఎక్కువ మాత్రలో సేవించడం అని. ఎక్కువగా బీఫ్ తింటే అది వ్యాధులకు దారి తీసే అవకాశం ఉంది. ఈ హదీసుల ద్వారా ఇస్లాంలో పాలిచ్చే జంతువులకు ఎంతగానో ఇంపార్టెన్స్ ఉందని తేలిపోతుంది. ఇస్లాం అంటే రిలీజన్ మాత్రమే కాదు, ఇది ఒక జీవన విధానం. ఇది కేవలం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కోసం కాదు, ఇది సమస్త మానవాళి కోసం. ఇస్లాం నాన్ వెజ్ కి అనుమతిస్తుంది కాబట్టి ఇస్లాం కి హేళన చేయడం లేదా తప్పుడు మాటలను ప్రచారం చేయడం కొంతమంది చేస్తుంటారు. ఇలా చేసేవారు ఇస్లామోఫోబియా అనే రోగానికి షికారైన వారు. అలాంటి వారు ఎవరైనా ఇస్లాం గురించి తప్పుడు మాటలు మాట్లాడితే వారిని నమ్మకండి. మీకు ముస్లిం ఫ్రెండ్ ఉంటే అతనితో లేదా ఆమెతో డీటెయిల్స్ తెలుసుకోండి. అప్పుడు కూడా సాటిస్ఫై అవ్వకపోతే ఇంటర్నెట్ లో స్వయంగా సెర్చ్ చేయండి, కానీ ఎన్నడూ ఒకరు తప్పుగా చెప్తే దానిని గుట్టిగా నమ్మకండి. ఈ రోజు మన టాపిక్ మొదలవుతుంది కోల్కతా ఇమాం హాస్మి గారు ఇచ్చిన ఈ రిక్వెస్ట్ తో. देखिए, गाय को कुर्बानी को लेकर के जो अभी सर्कुलेशन आया है, नोटिफिकेशन गवर्नमेंट की तरफ से आया है, ये 1950 का कानून है, उस टाइम में बना था। ये कोई नया कानून नई गवर्नमेंट ने नहीं बनाया है और उसी को वो अभी इम्प्लीमेंट कर रहा है, लागू कर रहा है, जो उस कानून के तहत कुर्बानी करना बहुत टफ होगा। तो इसलिए हम तमाम मुसलमानों से यही कहेंगे कि आप गाय की कुर्बानी नहीं, गाय का गोश्त भी खाना हमेशा के लिए बंद कर दें। और सरकार से हम ये अपील करते हैं कि गाय को नेशनल एनिमल का दर्जा दे करके मुकम्मल तरीके से गाय का ज़बह करना, एक्सपोर्ट करना, उसका गोश्त, खरीद फरोख्त, तमाम चीजों पर पाबंदी लगा दिया जाए। सिर्फ मुसलमान के लिए नहीं, मंदिरों में भी जो है ना बलि चढ़ाई जाती है, उसको भी पाबंदी लगाई जाए और नेशनल जानवर का इसको जो है ना दर्जा दे करके मुकम्मल इस झगड़े को हमेशा के लिए खत्म कर दिया जाए। लेकिन दोहरी पॉलिसी नहीं होनी चाहिए कि आप इसको जबा करके करोड़ों करोड़ अरबों अरबों लोग रुपया कमा रहे हैं, बड़ा बड़ा स्लॉटर हाउस खोल करके दुनिया का दूसरा सबसे बड़ा बीफ एक्सपोर्टर हमारा मुल्क भारत बना हुआ है और भारत के लोगों को खाने के लिए परेशान किया जा रहा है, खाने के नाम पर परेशान किया जा रहा है, गौ के नाम पर मारा जा रहा है, पीटा जा रहा है। ये जुल्म ज्यादती है, ये नहीं होना चाहिए। ఈ వీడియోలో ఇమాం ఖాస్మి గారు ఆవును నేషనల్ యానిమల్ దర్జాను ఇవ్వాలని మరియు ఆవును ఖుర్బానీ చేయడం లేదా మరే రకంగానైనా చంపడం, దాని మాంసాన్ని అమ్మడం లేదా కొనడం, అది విత్ ఇన్ ఇండియాలోనైనా లేదా ఎక్స్పోర్ట్ చేయడం కానివ్వండి, పూర్తిగా బ్యాన్ చేయాలని సలహా ఇచ్చారు. తద్వారా గౌరక్ష పేరిట జరిగే హత్యలు కానివ్వండి, హింసలు కానివ్వండి పూర్తిగా సమాప్తమైపోతాయి. ఆవు పేరుతో చేసే రాజకీయాలకు ఫుల్ స్టాప్ పడుతుంది మరియు బీఫ్ వల్ల హిందూ ముస్లిమ్స్ లో ఉన్న కోపాలకు, మిస్అండర్స్టాండింగ్స్ కు ఫుల్ స్టాప్ పడుతుంది. ఇమాం ఖాస్మి గారి ఈ సలహాను ఎందరో ముస్లిమ్స్ హృదయపూర్వకంగా ఆహ్వానించారు. ఆవును నేషనల్ యానిమల్ దర్జా ఇవ్వాలని రోడ్డెక్కారు, ప్రదర్శనలు చేశారు. ఇది కోల్కతాలో మొదలైన భారతదేశమంతటా ముస్లిమ్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ వైస్ ప్రెసిడెంట్ మరియు జమాయత్ ఉలమాయే హింద్ ప్రెసిడెంట్ మౌలానా అర్షద్ మదనీ గారు కానివ్వండి, అందరూ సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఈ ప్రతిపాదన తర్వాత
హిందువులు లేదా గౌరక్ష పేరిట సవాళ్లు ఎత్తే సంఘటనలు కానివ్వండి, ఎవరు ముస్లిమ్స్ ప్రతిపాదనను అప్రిషియేట్ చేయడమో లేదా సపోర్ట్ చేసి గవర్నమెంట్ పైన ప్రెషర్ వేద్దామని ముందుకు రాలేదు. ఆవు నేషనల్ అనిమల్ గా డిక్లేర్ అవుతే, బీఫ్ బ్యాన్ అవుతే ఇది ముస్లిమ్స్ కంటే హిందువులకే హ్యాపీ న్యూస్ అవుతుంది. ఎందుకంటే ఇది వారి ఆస్థకు సంబంధించింది కాబట్టి. హిందూ సంస్థలు ఈ సలహాను ఆమోదించకపోతే ఆ వ్యవహారం ఎన్నో ప్రశ్నలకు దారి తీస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, గౌరక్ష అనేది కేవలం ఓట్ల కోసం ఉపయోగించే ఒక రాజకీయ అస్త్రమా? ఎవరైనా ఆర్డర్ ఇస్తేనే గౌరక్ష పేరిట నడిచే ఆర్గనైజేషన్స్ పనిచేస్తాయా? ఆవు నేషనల్ అనిమల్ అవుతే, బీఫ్ బ్యాన్ అయితే ఆవులు పర్మనెంట్ గా రక్షింపబడతాయి కదా. మరి ఎందుకు గవర్నమెంట్ కి చెప్పి బీఫ్ బ్యాన్ మరియు ఆవును నేషనల్ అనిమల్ చేయరు? ఎవరు ఆపుతున్నారు? ఆవు పట్ల గవర్నమెంట్ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు చూపుతుంది? పొలిటికల్ ర్యాలీస్ లో ఆవుని రక్షిస్తామంటారు, బీఫ్ అమ్మనివ్వకుండా చేస్తాము అంటారు. కానీ అదే గవర్నమెంట్ బీఫ్ ఎక్స్పోర్ట్ కి పర్మిషన్ ఇస్తుంది. లీగల్ బెఫెల్లో మీట్ ఎక్స్పోర్ట్ అవుతుంది అంటారు. అదే బెఫెల్లో మీట్ ఇండియాలోని అన్ని బీఫ్ షాపుల్లో దొరుకుతుంది కదా. ఎవరు కూడా కౌ మీట్ ని అమ్మరు. అలాంటప్పుడు గౌరక్ష పేరిట ఆర్గనైజేషన్లు ఎందుకు? ఏమైనా ఇల్లీగల్ అవుతుంటే దానికి ఆపడానికి పోలీసులు ఉన్నారుగా. భారతదేశంలో ఉన్న ఇతర ముస్లిమ్స్ ఎమ్మెల్యేస్ కానివ్వండి, ఎంపీస్ కానివ్వండి, ఆవుకి నేషనల్ అనిమల్ చేయాలి మరియు బీఫ్ బ్యాన్ చేయాలనే ఆలోచనకి సపోర్ట్ చేస్తూ ముందుకు ఎందుకు రావట్లేదు? కేవలం మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే అతీఫ్ అఖిల్ గారు ఎంపీ అసెంబ్లీలో పర్సనల్ ప్రస్తావన పెట్టారు. మిగతా రాజకీయ నాయకులు కూడా సపోర్ట్ చేస్తే ఇది తక్షణమే అమలులోకి వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో ఇతర ధర్మాలను నమ్మే వారు, బీఫ్ తినే వాళ్ళు కావచ్చు, తినని వారు కావచ్చు, ఎవరు ఈ మంచి ఆలోచనకి సపోర్ట్ గా ముందుకు ఎందుకు రావట్లేదు? లేదా పబ్లిక్ లోనే మిస్అండర్స్టాండింగ్ ఉందా? బీఫ్ షాపుల్లో దొరికేది ఆవు అంటే పాలిచ్చే ఆవు మాంసం అనుకుంటున్నారా? నిజానికి అక్కడ ఎద్దు మాంసమే దొరుకుతుంది. ఇస్లాంలో పాలిచ్చే జంతువుల ప్రాధాన్యత ఎంత ఉందో వీడియో మొదట్లోనే తెలిపాము. అందుకే ఇస్లాం ఫాలో అయ్యేవారు పాలిచ్చే జంతువుల కుర్బానీ ప్రయారిటీగా ఎన్నడూ ఇవ్వరు. ఇది గౌరక్ష పేరిట నడిచే ఆర్గనైజేషన్స్ కి తెలియక వారు ఆర్గనైజేషన్ ఫార్మ్ చేశారా? ఇది తెలుసుకున్న తరువాత తమ ఆర్గనైజేషన్ మూసేస్తారా? ప్రస్తుతం ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇండియా ఈజ్ ద వరల్డ్స్ టాప్ బీఫ్ ఎక్స్పోర్టర్. బీఫ్ అంటే ఎద్దు మాంసం. ఇదే మాంసం బీఫ్ షాపుల్లో దొరుకుతుంది. ఇదే బీఫ్ ని తినేవాళ్ళు తింటున్నారు. బీఫ్ బ్యాన్ అవుతే దేశానికి వచ్చే లాభాలు ఆగిపోతాయని ఎక్స్పోర్ట్ ని మాత్రమే ఆపము, కానీ ఇల్లీగల్ గా గౌరక్ష పేరిట డర్టీ పాలిటిక్స్ మాత్రం కొనసాగిద్దాం అనుకుంటున్నారా? ఏమీ అర్థం కాని పరిస్థితి. మా ఒపీనియన్ ఏంటంటే బీఫ్ ని పూర్తిగా బ్యాన్ చేయాలి. అది బెఫెల్లో మాంసం అయినా సరే. సనాతన ధర్మానికి సెంటిమెంట్ అయిన ఆవును నేషనల్ అనిమల్ గా గుర్తించాలి. సనాతన ధర్మ సెంటిమెంట్ కి సంబంధించిన దానికి ఎక్స్పోర్ట్ చేసి డబ్బులు సంపాదించడం ఏ విధంగానైనా సరికాదు అనిపిస్తుంది. కాబట్టి బీఫ్ ఎక్స్పోర్ట్ ని కూడా బ్యాన్ చేయాలి. ఈ విషయంపై పాలిటిక్స్ అంతం కావాలి. భారత ప్రజలు కలిసిమెలిసి ముందుకు సాగాలి. ఇక్కడ దాకా మా వీడియో చూసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ టాపిక్ పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో తప్పక తెలపండి. ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.